ప్రాజెక్ట్ డబ్బు అవుతుంది, పేరు అవుతుంది. అర్థమవుతున్నా? ఇలా ఒక్కొక్క దాంట్లో మారాలి. అర్థమవుతున్నా? నేర్చుకున్న స్కిల్స్ ఎక్కడ ఉంచుకోవాలి? గవర్నమెంట్ ఉంచుకోవాలి. కెమెరా ల్యాప్టాప్ కాదు. ఎంఎస్ పార్ట్ అడిగే కదా మీకు పాడ్కాస్ట్ వెళ్ళిపోతారు. పక్కన వెళ్ళిపోతారు. నేను అక్కడ మనకి నాకన్నా 3 మంది ఉంటారు చేసేవాళ్ళు. అప్పుడు బయటకి వెళ్ళిన తర్వాత కస్టమర్ వెళ్ళినా వెళ్ళిపోతారా? ఉండదు. నాకు అప్పుడు లైఫ్ ఎక్కడ ఆగిపోతుంది. ఒక ఇంటికి కానీ ఒక ఎవరైనా ఎవరికైనా అన్ని వరకు తెచ్చుకుంటారా? నేను ఒక కంపెనీ తీసుకున్నాం అని అనుకున్నాం. ముందుగా నేను 5 వరకు తెచ్చుకోవడానికి అన్ని తెచ్చుకుంటాను. ఒక ఇంజనీర్ అనే కాదు, నాకు కావాలంటే నాకు 5 మంది ఏపీ డాక్యుమెంట్స్ ఇచ్చారు కూడా వచ్చు. నేను 3 లాంగ్వేజ్లో ఫిక్స్డ్గా వచ్చేయను. నేను 3 లాంగ్వేజ్లో మిస్టేక్ కావాలి వస్తాయి. మీ దగ్గర తర్వాత ఆప్షన్ ప్రకారం చెప్పాలి. అక్కడ ఏపీ డాక్యుమెంట్ చెప్పాలి. అప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ వచ్చాననుకో మళ్ళీ ఆ కాలేజీలో నాకు ఉన్నదా 40 క్లయింట్స్ విల్ గాన్. కంపెనీ అడిగి వెళ్తా ఎక్కడికి వెళ్ళాలి ఆగిపోతుంది. మీరు ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే మళ్ళీ మాట్లాడుతున్నాం. క్లాస్ ఆడుతున్నాక అన్ని టైం అవుతుందని మాట్లాడుకున్నాం. ఈ రోజు హెడ్డింగ్స్ అడగా ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. అమ్మా ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మీరు అందరూ ఇమేజ్ పెట్టారు కదా, ఇమేజ్ ఇక్కడ చూడండి. అమ్మ రాస్తున్నారా లేదా? ప్రపోజల్ చెప్పాలి. స్లోగా చెప్పమంటారు, మీరు రెస్పాన్స్ అవ్వాలా? రాస్తున్నారా లేదా? రాసరాకుండా రాస్తున్నారా? ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాసారా? రాయండి రాయండి, ఫాస్ట్ గా రాయాలి. కూడా గుడ్ ఈవినింగ్ క్లియర్గా ఉందా అందరికి? కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను ఇక్కడ చూస్తున్నాను. ఆడియో క్లియరా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. గ్రూప్ లో టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేయాలి. రివ్యూ లో చెప్తారంట కాదు, ఇప్పుడు చెప్పండి. మీకు ఆడియో క్లియర్ ఒకసారి మనం చేసుకుంటాం. రెస్పాన్స్ ఇవ్వాలి. ఎవరైనా ఒక కామెంట్ చేస్తున్న కామెంట్ చేయండి. ఓకే, ఆడియో క్లియర్ గా ఉంది. అలా రాస్తున్నారా? ఇన్లైన్ చేసేసి ఇంటర్నల్ చేసేసి ఎక్స్టర్నల్ చేసేసి. ఇప్పుడు మనం ఇన్లైన్ చేసేసి గురించి మాట్లాడుకుందాం. ఏం చేసేసినా ఇన్లైన్ చేసేసి. ఇక్కడ ఇన్లైన్ చేసేసి అంటే ఇక్కడ విత్ ఇక్కడ హైట్ ఉంది కదా, ఇక్కడ విత్ ఇక్కడ హైట్ ఉందా, దీన్ని ఇన్లైన్ చేసేసి అంటారా? నువ్వు ఏదైతే ట్యాగ్ లోపల రాసేస్తావో సిఎస్ఎస్ కమాండ్స్ ని దాన్ని ఇన్లైన్ చేసేసి అంటారు. ఏంటన్నా ట్యాగ్ లోపల రాసేస్తావో దాన్ని ఇన్లైన్ చేసేసి అంటారు. ఇక్కడ రాసి కూడా విత్ హైట్ ఈ రెండింటిని ఇన్లైన్ చేస్తా అంటారు. రాసుకోండి. ఆడియో ఇమేజ్ చేసుకుంటే హైట్ సరే హైట్ సేవ్ చేసిన చూడు
ఈసారి ఏమైంది పెరిగింది. అదే వింట్ పెరగాలనుకో ఈసారి 400 ఇస్తాం. ఏమవుతుందో చూడండి. నాకు వింట్ 400 ఇది చూడు ఏమైంది విత్ 400 ఇచ్చినప్పుడు ఇమేజ్ ఏమైందా ఎక్స్టెన్షన్ అయిపోయింది. దీనిలో ఇమేజ్ చేస్తుంటారా ఇప్పుడు పెన్సల్స్ కొట్టు నెట్ లో వెళ్ళి ఒకసారి పెన్సల్స్ దీని షార్ట్ కట్ పిఎస్ కొట్టాలి. రాస్తున్నారా వినిచేనా రాస్తున్నారా అమ్మ ట్రై చేస్తారా అందరూ ల్యాప్టాప్ లో ఒకసారి కొట్టినా పెన్సల్స్ మీకు పర్సెంటేజ్ అంటే సెపరేట్ తెలుసా చూడండి ఇక్కడ చూడండి టెక్సస్ షార్ట్ కట్ పిఎక్స్ కనబడుతుందా స్క్రీన్ అందరికి టెక్సస్ షార్ట్ కట్ పిఎక్స్ ఇక్కడ ఇవ్వండి డిఫైన్ ద ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ స్క్రీన్ టెక్సస్ అమ్మ ఇంట్లో పర్సెంటేజ్ పెడితే ఏమవుతుంది పిక్సెల్స్ లో పెడితే ఏమవుతుంది ఇంట్లో పెడితే ఏమవుతుందంటే నేను చెప్పే కన్నా మీరు రియల్ టైం లో ఒక్కొక్కసారి ఒక్కొక్క సింబల్ పెట్టండి. ఏదైనా రియల్ టైం లో ఒకసారి ఒక్కొక్క సింబల్ ఒకసారి పిఎక్స్ పెట్టండి ఒకసారి పర్సెంటేజ్ పెట్టండి ఒక్కొక్కసారి ఏజెంట్ పెట్టండి. మీరు పెడితే ఆటోమేటిక్ గా దాని యొక్క మీనింగ్ అంటే అది ఎలా అవుతుంది అది ఒక స్కేల్ ఎలా మారుతుంది అనేది మీకు అవగాహన వస్తుంది. ఒకవేళ స్కేల్ పెట్టకుండా సింబల్స్ ఏం పెట్టకుండా జస్ట్ జనరల్ గా చూపిస్తారనుకో అప్పుడు ఇమేజ్ ఎలా ఉంటుందో చూడండి. నేను 4 వేరియేషన్స్ చెప్పా. ఒకటి పిక్సెల్స్ ఇంకోటి పర్సెంటేజ్ ఇంకోటి ఎనిమ్ ఇంకోటి జస్ట్ జనరల్ గా వదిలేండి ఏ సింబల్స్ ఇవ్వకండి అలా ఇమేజ్ ఇచ్చి వదిలేండి దాని విత్ దాని హైట్ ఏంటో చూడండి. ఓకేనా ఎనిమ్ ఇమేజ్ లో మేడం డిస్ప్లే అవ్వకపోయినా బాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎనిమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా రాసుకున్నారా ఇది మీకు కాపీ చేసి మీ యొక్క గ్రూప్ లో ఏదైతే ఒక వెబ్సైట్ ఉందో దాంట్లో పెడతారు. కంగారు పడకండి. నెక్స్ట్ దాంట్లో వెళ్దామా అర్థమైందా అందరికి అర్థమైందా లాస్ట్ లో కూడా అర్థమవుతుందా అర్థమైందా ఎవరికన్నా ఓకేనా ఇప్పుడు కలర్ గురించి తెలుసుకుందాం. కలర్స్ ఓకేనా అందరికి కలర్ అంటే చాలా ఇష్టం కదా కలర్స్. ఇప్పుడు మీరు ఫాంట్ రాశారు కదా హెడ్డింగ్ ట్యాగ్ ఉందా హెచ్1 దానిలో ఇప్పుడు హెడ్డింగ్ మొత్తానికి కలిపి ఏనా హెడ్డింగ్ ఉంది కదా హెచ్1 ఇక్కడ క్లాస్ ఇద్దాం క్లాస్ మొత్తం హెచ్1 హెచ్2 హెచ్3 హెచ్4 హెచ్5 హెచ్6 ఒకే క్లాస్ ఇద్దాం. H1, H2, H3, H4, H5, H6 ఇక్కడ దాకా కూడా సేమ్ క్లాస్ నేమ్ ఇద్దాం. ఓకేనా ఇచ్చి
ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే చూద్దాం. అర్థమవుతుందా అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? హలో. ఆ, ఎప్పుడు కూడా క్లాస్ ఓపెన్ టైం లో ఇవ్వాలి, క్లోజ్ టైం లో ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా క్లాస్ ఓపెన్ క్లోజ్ టైం లో ఎప్పుడు కూడా క్లాస్ ఇలా ఆడుకోండి. మొత్తం అన్ని క్లాస్ మీటింగ్ టైం ఉంది కదా, ఎక్కడైతే మీటింగ్ టైం ఉందా, మీటింగ్ టైం ఓపెన్ లో టైట్ ఉందా లీవ్ మీటింగ్ టైం ఉంది కదా, మీటింగ్ టైం లో టైట్ లో ఉందా ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఏం చేయాలి? స్టైల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. గుర్తుపెట్టుకో, ఇన్లైన్ చేసి అప్లై చేసినప్పుడు స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేయాలి స్టైల్ ట్యాగ్. ఇప్పుడు మనకి క్లాస్ కదా, క్లాస్ కి కామన్ గా ఉండేది డాట్. క్లాస్ కి కామన్ గా ఉండేది ఏంటన్నా డాట్. డాట్ పెట్టినా డాట్. డాట్ పెట్టి ఆ ఇక్కడ మన క్లాస్ కి ఏంటి ఎస్ఆర్కేఆర్. అందులో ఇక్కడ ఎస్ఆర్కేఆర్ అని ఇచ్చాం. తీసి ఎన్ని తీసినా ఓన్లీ ఒక కలర్ మాత్రం వచ్చింది. ఇప్పుడు కలర్ ఇద్దాం. కలర్ నీకు ఏ కలర్ అంటే ఇష్టమో కలర్ ఇది. బ్లూ అంటే బ్లూ, బ్లాక్ అంటే బ్లాక్, గ్రీన్ అంటే గ్రీన్. ఏ కలర్ కావాలంటే కలర్ ఇది ఇచ్చి ఒకసారి అప్లై చేయి. ఇదిగోనా ఇక్కడ కలర్ ఆటోమేటిక్ గా ఉంటాయి. జస్ట్ జనరల్ గా కలర్ అవుతుంది. నీకు నచ్చిన కలర్ రాయి, వైట్, బ్లాక్, గ్రీన్, బ్లూ. మీకు నచ్చిన కలర్ ఇవ్వండి. ఇస్తున్నారా? ఇప్పుడు రన్ చేయండి, ఒకసారి రన్ చేయండి. మధ్యలో కాలన్ పెట్టాలి. కాలన్, కలర్, కాలన్, బ్లూ, బ్లాక్. వైట్ కలర్ ఇవ్వండి. ఆల్రెడీ వైట్ కలర్ ఉంది. ఏంటి బ్లాక్ కలర్ నేను నీకేం కనబడదు. అలాగే బ్లాక్ ఇవ్వకు. ఆల్రెడీ ఫాంట్ ఆల్రెడీ బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా గ్రీన్ కానీ బ్లూ కానీ స్కై బ్లూ మీకు నచ్చిన కలర్స్ ఇవ్వండి. కోడ్ పెట్టి కోడ్ పెట్టాలి. చేసావా? అన్నింటికి ఇచ్చి అప్లై చేయండి.
ఏమైనా కలర్ పెట్టారా? ఇప్పుడు కలర్ లింక్ మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తారు. నేను ఇప్పుడు లింక్ చూపిస్తాను చూడండి. డాక్యుమెంట్ ఉండొచ్చు. అలా కలర్స్ లో సెట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఎప్పుడు కూడా క్లయింట్ ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేయాలి. ఏంటన్నా క్లయింట్ కి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేయాలి. వాళ్ళు డాక్యుమెంట్ మెన్షన్ చేస్తారు మీకు ఈ కలర్ కావాలి, ఈ టెక్స్ట్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలని మెన్షన్ చేస్తారు. మనం వాళ్ళని డిస్క్రైబ్ చేయగల వాళ్ళు ఏదైతే అడిగారో వాళ్ళని బట్టి కలర్ సెట్ చేయాలి.